నీవు జీవించుతున్నావు కనుక మేము జీవిస్తున్నాము. ఆత్మతో నింపుము, శరీర శక్తిని ప్రసాదించుము, బలపరచుము. శిలువ రక్త ప్రోక్షణతో సంఘమును నన్ను పవిత్రపరచుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని మహా గొప్ప కృప నేను మీ మధ్య నిలబడుట దేవుని యొక్క మహా గొప్ప కృప. దేవుడు ఎంత సజీవుడో నన్ను చూసినప్పుడు మీకు అవగాహన కలుగుతుంది. నాకెంత విశ్వాసం ఉన్నా, సంఘము ఎంత ప్రార్థించినా నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతానని నేను అనుకోలేదు. అలానే నాకు అవిశ్వాసం కాదు, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి. మరణించిన దేవునికి స్తోత్రం, జీవించిన దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఒక అపాయింటెడ్ టైం అనేది ఉంటుంది. దాన్ని ఎవరం స్కిప్ చేయలేము, ఎవరం పోస్ట్పోన్ చేయలేము, ఎవరము నేను రాలేనని చెప్పలేము. ఫర్ ఎవ్రీబడి దేర్ ఇస్ గాడ్స్ అపాయింట్మెంట్, నాట్ బికాస్ ఆఫ్ మై మెరిట్స్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడంటే నేను గొప్పవాడిని కాదు, not because of my merit. My Lord is great. By the grace of God, I am what I am. దేవుని కృప. ఈ రోజున అద్భుతంగా దేవుడు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం కలిగించాడు. లాస్ట్ సండే నేను ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. నిన్న రాత్రి నేను డిశ్చార్జ్ అయినప్పుడు దేవుని వాక్యం చెప్పాలనే ఆశ మనసులో ఉంది, కానీ మనసులో ఒక అనుమానం, నిలబడగలనా, మాట్లాడగలనా. ఎందుకంటే నా హాస్పిటల్లో అడ్మిషన్ అయింది, అది సంపూర్తి కాలేదు, మళ్ళీ అడ్మిట్ కావాలి వెళ్ళి. నేను అది ఆపరేషన్ కొరకు నేను మళ్ళీ అడ్మిట్ కావాలి హాస్పిటల్లో. ఈ ఒక్క సండే దేవుని సన్నిధిలో గడపాలని డాక్టర్ గారు, ఆశీష్ గారిని రిక్వెస్ట్ చేసి డిశ్చార్జ్ చేయించుకున్నాను. మెడికల్గా, క్లినికల్గా బాగుంది కాబట్టి డిశ్చార్జ్ చేశారు. అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఈ సమయంలో నేను సంఘానికి నా చేతులెత్తి నమస్కారాలు చెప్పాలి. 35 సంవత్సరాలు నా పరిచర్య, 35 years మినిస్ట్రీ. మీరు చూపిన ప్రేమ నేను ఎక్కడ పొందలేదు. ఈ చిన్ని సంఘము చూపిన ప్రేమ నేను ఎక్కడ పొందలేదు. నేను ఇంత మంచి సంఘాన్ని సంపాదించుకున్నానా అనేటువంటి సాటిస్ఫాక్షన్తో హాస్పిటల్లో గడిపాను. ఇంతగా నా కొరకు ప్రార్థించే సంఘం, ఇంతగా నన్ను దర్శించే సంఘం, నా కష్టములో భాగం పంచుకునేటువంటి విశ్వాసులు ఉన్నటువంటి సంఘం, నేనెంతో రుణపడి ఉంటాను. నా చేతులెత్తి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను దర్శించిన మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను దర్శించాలని ఎంతో ఆశించిన
అననుకూల కారణాల వల్ల కొంతమంది రాకపోయి ఉండొచ్చు. ఆయన వారు వచ్చినట్టుగానే నేను భావించి దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ వచ్చినా రాకపోయినా మీ ఇంటిలో మీ అనుదిన ప్రార్థనల్లో నా కొరకు చేసిన ప్రార్థనకు ధన్యవాదాలు, నమస్కారాలు. డాక్టర్ ఆశీష్ గారి యొక్క పేషెంట్ నేను ఆలివ్ హాస్పిటల్లో. వారు ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి ఒక డాక్టర్గా కాకుండా ఒక ఓన్ బ్రదర్గా నన్ను ట్రీట్ చేసి నా ఎడల ఆయన చూపిన స్పెషల్ ఇంట్రెస్ట్ కొరకు నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ పద్మాకర్ గారు మరి ఇంకా డాక్టర్స్ అందరూ నాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. వారందరికీ ధన్యవాదాలు. లాస్ట్ సండే నేను లేకపోయేసరికి మరి రెవరెండ్ నిర్మల్ కుమార్ గారు, పీటర్సన్ గారు, శామ్యుల్ సహోదరి ప్రమీల, మిసెస్ రాజ్ కుమార్ గారు, నిర్మల గారు, ఇంకా మీరంతా ఈ క్వైర్లో హెల్ప్ చేశారు, ఈ ఆరాధనలో హెల్ప్ చేశారు. రెవరెండ్ మాణిక్యరావు గారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. దేవుడు నన్ను మీ మధ్య నిలబెట్టినందుకు నేను దేవునికి ఎంతగానో రుణస్థుని, ఎంతగానో ఆయనకు జీవితమంతా రుణపడవలసినటువంటి వ్యక్తిని. నా మినిస్ట్రీలో నా జీవితంలో ఫస్ట్ టైం హాస్పిటలైజ్డ్ అయింది. ఫస్ట్ టైం నేను హాస్పిటల్లో ఉండగా నేను అనేక విషయాలు ఆలోచన చేశాను. నేను ఏ వాక్యం చెప్పాలి డిశ్చార్జ్ అయిన తర్వాత అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన పుట్టించాడు. డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డు నాట్ పోస్ట్పోన్ ఎనీథింగ్, డూ ఇట్ నౌ. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేను లాస్ట్ ఫ్రైడే హాస్పిటల్ వెళ్ళినప్పుడు నా షుగర్ లెవెల్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. 600 వచ్చింది షుగర్ లెవెల్. 600. యాక్చువల్గా 600 వస్తే కోమాలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే 50 వచ్చింది. వెంటనే డాక్టర్ గారు నన్ను అడ్మిట్ అయిపోవాలి ఇమీడియట్గా ఫ్రైడే అంటే నేను అన్నాను తరువాత. లేదు పాస్టర్ గారు, డూ ఇట్ నౌ అన్నారు డాక్టర్ ఆశీష్ గారు. నేనున్నాను, నో సార్, ఆఫ్టర్ సండే సర్వీస్ ఐ విల్ అడ్మిట్. సరే బలవంతంగా ఒప్పుకున్నారు. కానీ సాటర్డే సివియర్ పెయిన్తో నేను అడ్మిట్ కావాల్సి వచ్చింది. నా జీవితంలో సండే మిస్ అయిపోయా. మన జీవితంలో ఏది చేసినా డూ ఇట్ నౌ, డు నాట్ పోస్ట్పోన్. రేపు చేద్దాంలే అనుకుంటే రేపు మనది కాదు. మా తండ్రి గారు, ఆయన వయసు 46 సంవత్సరాలప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. 1973 డిసెంబర్ 24. ఆయన జన్మించింది జనవరి 1, మరణించింది డిసెంబర్ 24. ఆయనకు హార్ట్ పెయిన్ వస్తే క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో చాలా బిజీగా ఉండి రేపు డాక్టర్ దగ్గరికి వెళదాం తర్వాత, లేదు సార్ డూ ఇట్ నౌ అని ఎంతోమంది అడ్వైస్ ఇచ్చారట. డూ ఇట్ నౌ, మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని చూడండి, క్రిస్మస్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. డూ ఇట్ నౌ, నో నో టుమారో. ఆయన జీవితంలో టుమారో మిస్ అయిపోయారు. టుమారో అనేది లేదు. రేపు చేద్దాం అనుకుంటే రేపు మనది కాకపోవచ్చు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు విశాలమైన ఆస్తి నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆయన నీ ప్రాణం నడుచున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్,
7 టైమ్స్ ఉంది అక్కడ. నాది, నా ఆస్తి, నా కొట్లు, నా ప్రాణము, నాది, నాది, నాది. 7 టైమ్స్. ఎవ్రీథింగ్ ఈస్ యువర్స్, ఎవ్రీథింగ్ ఈస్ మైన్, బట్ టుమారో ఈస్ నాట్ యువర్స్. రేపు నీది కాదు. డూ ఇట్ నౌ, నాట్ టుమారో. అది నా ప్రసంగ అంశం. డూ ఇట్ నౌ. యేసు ప్రభు ఏం చేసినా వెంటనే చేశాడు ఆయన. మార్కు సువార్త యొక్క భూత పదం వెంటనే. మార్కు సువార్త తిరిగేయండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే వారు బయలుదేరి వెంటనే. తరువాత అనేది నరకానికి పర్యాయ పదం. తరువాత రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. తరువాత అనేది మన డిక్షనరీలో ఉండకూడదు. నరకానికి పర్యాయ పదం తరువాత అనేది. ఏం చేసినా యేసు ప్రభు ఇమీడియట్గా చేశాడు. జెకయాస్, కమ్ డౌన్ ఫ్రమ్ ది సిక్మోర్ ట్రీ, ఐ మస్ట్ స్టే అట్ యువర్ హౌస్ టుడే. Today you will be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. డూ ఇట్ నౌ. అయితే 3 ఇన్సిడెంట్స్లో ప్రభు డిలే చేశాడు. ఎందుకని? అదేంటి వెంటనే చేసే ప్రభు, డూ ఇట్ నౌ అని చెప్పిన ప్రభు ఎందుకు ఆయన ఆలస్యం చేశాడు? లాజరస్ చనిపోయిన తర్వాత వై హస్ డిలేడ్ ఫర్ 4 days. నాయన విధవరాల కుమారుడు చనిపోతే ఒక దినమంతా ఎందుకు ఆయన ఆలస్యం చేశాడు? యాయీరు కుమార్తె చనిపోతే ఒక డే ఎందుకు ఆయన వెంటనే రాలేదు, డిలే చేశాడు? ఒక ప్రాముఖ్యమైన అంశం, జీసస్ ఈజ్ నాట్ ఏ late comer, he is always very punctual. Why these 4 days delay? Pastor garu late comer kada ప్రభు అంటే కాదు. చాలా మంచి ఆలోచన ప్రభు నాకు హాస్పిటల్లో ఇచ్చాడు. ఇక్కడ అనేక వందల సార్లు చెప్పాను కానీ ఎప్పుడు ఇవ్వని ఆలోచన నాకు ఇచ్చాడు ప్రభు ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం. ఎందుకంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతిదానికి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ మధ్యలో ఎంతో స్ట్రగుల్ ఉంటుందండి. ఒక మాస్టరు అగ్గిపెట్టెలో గొంగళి పురుగును పెట్టి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంత సమయానికి ఇది సీతాకోక చిలుకగా రూపాంతరం పొందుతుంది, అబ్జర్వ్ చేయండి అని వెళ్ళిపోయాడు ఆయన. ఇందులో ఏం జరిగిందంటే ఆ గొంగళి పురుగు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత రెక్కలు తొడిగి బయటకు రాలేకపోతుంది సీతాకోక చిలుక. వెంటనే ఒక అబ్బాయి వెళ్ళి ఇమీడియట్గా ఓపెన్ చేసి హెల్ప్ చేశాడు దానికి. అది బయటికి రెక్కలు తొడిగి రావడానికి. అది వచ్చి చచ్చిపోయింది. కంగారు పడ్డాడు అబ్బాయి. మాస్టర్ కోపడ్డారు, నువ్వు అలా చేయకూడదు ఆయన. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇటు నా డిస్టర్బెన్స్. ఆ ప్రాసెస్లోనే, ఆ స్ట్రగుల్లోనే, ఆ నొప్పిలోనే అది రెక్కలు తొడిగి అందమైన సీతాకోక చిలుకగా ప్రాసెస్ చెంది రూపాంతరం పొందుతుంది. అది నాకు అర్థమైంది. ఎప్పుడైతే లాజరుకు జబ్బు చేసిందో, ద ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ బిగన్ when Lazarus was sick. The process of faith has begun when Lazarus was sick. లాజరుకు జబ్బు చేయగానే విశ్వాస ప్రక్రియ ప్రారంభమైంది మరియ మార్తల గుండెల్లో. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైన తలంపు. అందుకనే 4 days డిలే.
లాజరుకు జబ్బు చేసినప్పుడు కబురంపిన మరీ మార్తలు లాజరు చచ్చిపోయిన తర్వాత పంపాడంటే కబురు పంపలేదు. ఎందుకంటే ఇంకా వారు విశ్వాసంలో తారాస్థాయికి రాలేదు. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే చావకుండును, వస్తే బాగుండేది, ఇలాంటి మాటలే. కానీ ఇక ప్రభు కబురు పెట్టవలసినటువంటి నెసెసిటీ లేదు. లాజరస్ చచ్చిపోయాడు, వేస్ట్ ప్రభువును డిస్టర్బ్ చేయడం అనుకుని కబురంపలేదు. 4 days డిలే చేసాడు ఆయన. ద ప్రాసెస్ హ్యాస్ బిగన్ వెన్ లాజరస్ వాస్ సిక్. అసలు లాజరు మరణాన్ని సమ్మతించిందే యేసు ప్రభు. మనం లాజరును బ్రతికించడమే చూస్తాం, కానీ లాజరు మరణించడానికి కారణమే యేసు ప్రభు. ఆ విశ్వాస ప్రక్రియ మరీ మార్తలలో ప్రాసెస్ చెందడానికి 4 days పట్టింది. విశ్వాసంలో రూపాంతరము చెందడానికి మేరీ అండ్ మార్త 4 days టైం తీసుకుంది. కాబట్టి 4 days లేట్ అని మనం అనుకుంటాం, కానీ దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ జీసస్ టు కమ్ టు బెథనీ. డూ ఇట్ నౌ అని పాస్టర్ గారు ప్రసంగం చేశారు. ప్రభు ఎప్పుడు వెంటనే చేస్తాడన్నాడు. నన్ను ఎందుకు వెంటనే ఆయన బాగు చేయలేదు, నాకు వెంటనే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, వెంటనే ప్రమోషన్ ఇవ్వలేదు, వెంటనే పెళ్ళి ఎందుకు చేయలేదు అని అనుకుంటాం. కానీ ఆయనకు రైట్ టైం ఉంది. మనలో విశ్వాస ప్రక్రియ కంప్లీషన్ అయితేనే కానీ ఆయన సీల్లోకి ఎంటర్ కాడు. మన విశ్వాసాన్ని బలపరచడానికి దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను. నేను మీ మధ్య నిలబడ్డానంటే నా రక్షకుడు నా రోగములను భరించాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాను. నేను 1% అన్బేరబుల్ పెయిన్ని 4 days అనుభవించాను. 1%. 99% ప్రభు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. చివరికి ఆ 1% కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని 10% నిశ్చయముగా నా రోగమును ఆయన భరించెను, నా వ్యసనములను ఆయన సహించెను. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే నిశ్చయముగా, ఆ మాట విన్నారా తెలుగు భాషలో? ఖచ్చితంగా, నిశ్చయముగా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అందుకే నేను మీ మధ్యకు రాగలిగాను. నాయన విధవరాల కుమారుడు చనిపోయాడు. మార్నింగ్ ఈవినింగ్ డెడ్ బాడీని అడిగేశారు, తీసుకొస్తున్నారు. శవ ప్రయాణం ఇక కొన్ని నిమిషాల్లో బరియల్ అవుతుంది. సీల్లో ఎంటర్ అయ్యాడు యేసు ప్రభు. ప్రార్థన లేదు అక్కడ, విశ్వాసము లేదు. యేసు కనికరము, ఆమె కన్నీళ్లు ఉన్నాయి. యేసు నా కొడుకును బ్రతికించని అడగల ఆమె. యేసు ఆమె కన్నీళ్లను చూచి కనికరపడి మానవత్వము పొంగిన వేళ యేసు కనికరం, ద్రవీభవించిన యేసు కనికరం, ద్రవీభవించిన యేసు కనికరం ఆ పాడెను ముట్టగా వాడు లేచి కూర్చున్నాడు. మాట్లాడసాగాను. వెంటనే యేసు ప్రభు ఆ కుటుంబాన్ని ఆదరించాడు. అక్కడ నేను వేరే చెప్పేది ఏం లేదు, కానీ ఎప్పుడు ఒక మాట అంటాను, జీసస్ స్పాయిల్స్. పూర్తి చేయండి విన్నవారు. జీసస్ స్పాయిల్స్ ఎవ్రీ ఫ్యూనరల్. జీసస్ స్పాయిల్స్ ఎవ్రీ ఫ్యూనరల్. ప్రపంచంలో ఎవరికి చేత కలది. సమాధి క్యాన్సిల్ అవ్వడం విన్నామా? ఏమండి, ఇంత కష్టపడి 3 బస్సులు మారి నారాయణ కూడా సెమిటరీకి వస్తే సమాధి క్యాన్సిల్ అయిందంటారు. ఉంటే బాగుండేదని సమాధి అనుకుంటారా?
నువ్వు కష్టపడి ప్రయాణం చేసి వచ్చావు కాబట్టి సమాధి ఉండాలా? జీసస్ స్పాయిల్స్ ఎవ్రీ ఫ్యూనరల్. అసలైంది మనం వస్తున్నాం, యాయేరు దగ్గరకు వస్తున్నాం. ప్రభువా, నా కుమార్తెకు జబ్బు చేసింది, చావు సిద్ధంగా ఉంది, ఇప్పుడేరా, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. ప్రభు వెంటనే బయలుదేరాడు. ప్రభు. చాలా సంతోషం. యాయేరుకి చాలా ధైర్యం ఉంది, నా కూతురు బ్రతుకుతుంది, చచ్చిపోదు. సరిగ్గా సీన్లు ఎంటర్ అయింది ఒక ఆమె. 12 సంవత్సరాల బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వ్యక్తి సీన్లు ఎంటర్ అయింది. ఎప్పుడైతే సీన్లు ఎంటర్ అయిందో యాయేరు జీవితంలో ద ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ బిగన్ వెన్ ద బ్లడ్ క్యాన్సర్ ఉమెన్ ఎంటర్డ్ ఇంటు ద సీన్. యాయేరుకున్న విశ్వాసం మంచిదే, నా కూతుర్ని ప్రభు బ్రతికిస్తారు. హిస్ ఫెయిత్ ఈజ్ సో గ్రేట్. ఎప్పుడైతే ఈమె సీన్ ఎంటర్ అయిందో ఫెయిత్ లో లెవెల్ పడిపోయింది. బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నట్టు యాయేరు ఫెయిత్ లో లెవెల్ పడిపోయిందండి. డిలే అయిపోతుంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, ఏమవుతుందో అన్నట్టు జరిగింది. ఇంతలో ఆమె ఇంటరప్షన్ జరిగించింది యేసు ప్రయాణానికి. ఆయన వస్త్రములు తాకిన చాలును, బాగుపడతానని ఆమె యేసు వస్త్రములను తాకింది. వెంటనే ఇక్కడ వచ్చింది. ఆయన చేసే వెంటనే ఆమె రక్తధార కట్టింది. కానీ ఇక్కడ లేట్ అయిపోతుంది యాయేరుకి. ఇంతలో వచ్చేసారు కొంతమంది. వచ్చి చెప్పారు, అయ్యా, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ, నీ కూతురు చచ్చిపోయింది, షీస్ డెడ్. ఒక్కసారి స్తంభించిపోయాడు యాయేరు. ప్రభువా, ఎందుకయ్యా డిలే చేశావు? అమ్మా, ఎందుకమ్మా సీల్లో ఎంటర్ అయ్యావు? దట్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ జీసస్ టు ఎంటర్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ చైల్డ్స్. అసలైన ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు యాయేరు విశ్వాసాన్ని టెస్ట్ చేయాలి. ఇప్పుడు అసలు టెస్ట్ చేయాల్సింది ఇప్పుడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడు డిలే అవుతుంది. కూతురు చచ్చిపోయింది, నన్ను రమ్మంటాడా, పొమ్మంటాడా? హౌ ఈస్ హిస్ ఫెయిత్? వెంటనే ప్రభు అతన్ని ఇన్స్పైర్ చేశాడు, స్టిమ్యులేట్ చేశాడు విశ్వాసంలో. యాయేరు, నా యందు విశ్వాసం ఉంచుతూ ఉండుము, కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. డిస్టర్బ్ కావద్దు యాయేరు, ఆలస్యమైందని డిస్టర్బ్ కావద్దు యాయేరు. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ మీ. కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచుతూ ఉండు. నీకు మాట చనిపోయినా కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా, నేను చనిపోయినా, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. నేను వర్రీ కాలేదండి, వర్రీ కాను కూడా. నా జీవితం సంపూర్ణంగా ప్రభుకు అంకితం చేసుకున్న, ప్రభు ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళిపోతాను. ఈ లోకం మీద నాకు ఆశ ప్రయాస లేనే లేదు. కొన్ని ఫ్యామిలీ బర్డన్స్ తప్ప అంతకంటే నాకు లేదు. దేవుడు ఎప్పుడు అపాయింటెడ్ టైం ఇస్తాడు, అప్పుడు వెళ్ళిపోతాను. నేను మరణించిన జీవించిన విశ్వాసంలో తొణికిసలాడకూడదు. కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ. నీ జీవితంలో డిస్టర్బ్ కావద్దు యాయేరు. కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ ఈవెన్ దో యువర్ డాటర్ ఇస్ డెడ్. అన్నీ జరిగితేనే దేవాలయానికి వస్తాము, అన్నీ జరిగితేనే ప్రభువా ప్రభు అంటాము. ఏం జరగకపోతే రాకూడదా? మన ఇంటిలో ప్రియులు చనిపోతే దేవుని స్తుతించకూడదా? మన ఉద్యోగంలో నష్టపోతే దేవుని స్తుతించకూడదా? అకస్మాత్తుగా మనం చనిపోతే మనం దేవుని స్తుతించకూడదా?
క్రైస్తవ జీవితంలో మహా గొప్ప విశేషత ఏంటంటే మరణించినా మనం ధైర్యంగా ఉంటాము, జీవించిన ధైర్యంగా ఉంటాము. యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. I know my Redeemer liveth. నరులెల్లరూ నన్ను విడిచినను. పాడండి, కాస్త రిలాక్స్ అవుతాను ఒక్క మినిట్. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నీ జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి వచ్చి నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచి నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, యేసు. యాయీరు, నీ కూతుర్ని నేను బ్రతికిస్తాను, నీలో విశ్వాసాన్ని నీవు బ్రతికించు. డూ ఇట్ నౌ. నీ కూతుర్ని నేను బ్రతికిస్తాను, నీవు నీలో విశ్వాసాన్ని బ్రతికించు. ప్రభు వెళ్తూ ఉంటే ముగ్గురు మనుషులు ప్రభు దగ్గరకు తారసపడ్డారు. మొదటివాడు, ప్రభా నీవు ఎక్కడికి వెళ్ళినా నేను వెంట వస్తాను. వాడు కేవలం లోకపు మనిషి, నీవే నా వెంట రాలేవయ్యా అంటూ అన్న భావంతో నకలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, మనిషి కుమార్తె తలవాల్చుకోవడానికి స్థలం వాడు వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తిని ప్రభు పిలిచిన, వెంబడిరా, డూ ఇట్ నౌ, కమ్ టుడే, కమ్ టుడే, కమ్ యాజ్ యు ఆర్. ఉన్నట్టుగా నో. తరువాత నేను ఇంటికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు నాకు అవకాశం ఇవ్వండి. పర్యలంతా అయిపోయిన తర్వాత వచ్చేసి తర్వాత మీ వెంట వస్తాను. విశేషం ఏంటంటే తండ్రి ఇంకా చచ్చిపోదా. ఫాదర్ ఇస్ నాట్ డెడ్ స్టిల్. ఇతడు మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పటివరకు తండ్రిని ప్రేమించిన వాడు కాదు వీడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్తాడు, టానిక్స్ కొంటాడు. మా డాడీ ఎక్కువ కాలం బ్రతకాలి, చచ్చిపోతే నేను ప్రభుత్వం వెళ్ళాలి. ఇప్పటి వరకు తండ్రిని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఇచ్చిన మాట ప్రకారం తండ్రి చచ్చిపోతే పాతి పెట్టిస్తే వెళ్ళిపోవాలి. కాబట్టి డాడీ లాంగ్ లీవ్ డాడీ, చిరకాలం నాయన ఎల్లకాలం బ్రతుకు, చిరంజీవి. నాట్ టుడే, లేటర్ ఆన్.
మరొకడు వచ్చాడు, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట కొన్ని బంధకాలు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తారు. ఎవరు పర్మిషన్ ఇవ్వరండి. దేనికైనా పర్మిషన్ ఇస్తారంటే దేవుని పనికి ఎవరు పర్మిషన్ ఇవ్వరు, వద్దంటారు. అప్పుడే భక్తి ఏంటి, చాలామంది ఫ్యామిలీలో కోపడతారు. అప్పుడే భక్తి ఏంటి, పిల్లలు భార్యను చూసి అప్పుడే భక్తి అంటే అనేవాడు కూడా ఉంటారు. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత భక్తి, రేపా రిటైర్ అయిన తర్వాత దేవుడికి నీవు నేను అక్కర్లా, యాజ్ అయా ఉన్నట్టుగా. చార్లెస్ సిగరెట్ రాసింది కదా, ఉన్నట్టు నేను వచ్చిందను, ఉన్నట్టు నేను చివరి చెప్పి ముగిస్తాను. డూ ఇట్ నౌ. ముగ్గురు మనుష్యులు ఇన్విటేషన్ అందింది 14, అది లూకా 14. ఈ ముగ్గురిది లూకా 9. 14 ముగ్గురు మనుషులకి స్పెషల్ ఇన్విటేషన్. అందరికి రాదు ఇన్విటేషన్, స్పెషల్ ఇన్విటేషన్. మీకు అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి ఇన్విటేషన్ వస్తే ఎట్లా బాగుంటుంది? 10 మందికి ఫోన్ చేసి చెప్తారు, నాకు ఇన్విటేషన్ వచ్చిందని. ప్రత్యేక ఆహ్వానము, విందుకు స్పెషల్ ఇన్విటేషన్, రక్షణ విందుది. మొదటి వాళ్ళ దగ్గరకు మెసేజ్ పంపారు, రెడీగా ఉంది విందు రమ్మంటే. ఒకడు అంటాడు, పొలాన్ని కొన్నానండి, నేను చూడాలి, వెళ్ళి రాలేను, సారీ, లేటరా నా వీలు కాదు, ఎప్పుడో కుళ్ళిపోద్ది భోజనం, అప్పుడు ఎందుకుని వెంటనే సిద్ధంగా ఉందిరా అంటే నో. తర్వాత పొలం కొంటే ఏమైపోతుందంటే రేపు చూడకూడదా వెళ్ళి? ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింపవెళ్తున్నాను. కొన్నప్పుడు పరీక్షించలేదా? పరీక్షించకుండా బ్లైండ్గా కొనేస్తావా? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, రాలేను, పెళ్లి చేసుకుంటే రాకూడదా? నీ భార్యను తీసుకురావచ్చు కదా విందుకి, ఎవరు కాదంటారు? నీ భార్యను వెంట పెట్టుకొని విందుకు రావచ్చు, ఎవరు కాదనరు. నేను పెళ్లి చేసుకున్నాను ఒక స్త్రీని, రాలేను అని సాకులు చెప్పి అనేక మంది ఈరోజు ఆహ్వానం అంటే మిస్ అయిన వారు అనేక మంది ఉంటారు మన జీవితంలో కూడా. ఇప్పుడే చేయాలి, ముగిస్తున్నాను. డూ ఇట్ నౌ. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. We don't know what will happen in the very next moment. Today is the day of salvation. నేడు రక్షణ దినం, నేడే అనుకూల సమయం. చివరి మాట, మరి వెంటనే చేస్తాడు ప్రభు అని చెప్పారు, లేట్ కమర్ కాదంటున్నారే. ఎందుకు ఆయన రాక డిలే అవుతుంది? లేట్ కమర్ కాదా? 2000 years బట్టి డిలే అవుతుంది. మేఘాల వైపు చూస్తున్నాం, రాలేదు ఆయన. డూ ఇట్ నౌ అని చెప్పిన వాడు, నేడే అన్నవాడు, వై హీ వాస్ పోస్ట్పోనింగ్ హిస్ సెకండ్ కమింగ్? డూ యు నో వై? బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. మనం ఇంకను ప్రతి ఒక్కరూ రక్షణ పొందవలనని ఆయన రాక ఆలస్యము చేస్తున్నారు. ఒక యువతి చాలా బాగా పాడేది ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంట్ సభ జరిగే ముందు ఆమె పాడకపోతే పార్లమెంట్ బిగినయ్యేది కాదు. యువతి, యంగ్ అండ్ వెరీ టాలెంటెడ్ సింగర్. ఆమె క్రిస్టియన్ కానీ క్రిస్టియానిటీ లేదు ఆమెలో, క్రిస్టియన్ ప్రాక్టీస్ లేదు ఆమెలో. డూ ఇట్ నౌ అని చెప్పిన టుమారో అనేటువంటి ఫీలింగ్ ఆమెకుంది. చచ్చిపోయేటప్పుడు ఎప్పుడో ప్రభు అనుకుందాం అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒక రాత్రి ఆమె నిద్రపోతుంటే నిద్ర పట్టలేదండి. జరిగిన సంఘటన అటు ఇటు తిరుగుతుంది, ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది తెలియకుండా. అర్ధరాత్రి ప్రభు మాట్లాడారు, అమ్మా నీ టాలెంట్ని అనేక మందికి చూపించావు, నువ్వు క్రిస్టియన్గా జీవిస్తున్నావు, కానీ యూ హ్యావ్ నో క్రిస్టియన్ కమిట్మెంట్, యూ హ్యావ్ నో క్రిస్టియన్ ప్రాక్టీస్, యు ఆర్ ఆల్వేస్ పోస్ట్పోనింగ్ యువర్ కమిట్మెంట్.
అని ప్రభు ఆమెను టచ్ చేసినప్పుడు ఆమె గుండె పగిలి బోరుని ఏడ్చి కన్నీళ్లు తుడుచుకుంటూ కాగితం తీసుకుని ఒక అద్భుతమైన కీర్తన రాసింది. మేఘాల మీద యేసు ఏం చేసే వరకు క్రైస్తవ సంఘం వేణోళ్ళ పాడుకునే ఒక కమిటెడ్ సాంగ్ రాసింది. ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిస్తూ నీవు పిలువగా నీ నెత్తురు చేత కట్టుకుమా ఓ గొర్రె పిల్ల దేవుడు. చార్లెస్ ఎలియట్. తలలు వంచుదాము. ప్రభురాత్రి భోజన సంస్కారానికి మోకరిద్దాం. Do it now. Today is the day of salvation. Yes, everything is yours, but not tomorrow is yours. We don't know what will happen in the very next moment. ఒకనొక పట్టణంలోకి పోయి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళరా రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. నీటి బుడగ వంటిది మానవ జీవితం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అశాశ్వతమైన జీవితంలో దేవుని కొరకు ఏం చేసినా let us do it now. Let us do it now. Let us do it now. Do not postpone. తరువాత మనం లేకపోవచ్చు, మనకు జీవితమే లేకపోవచ్చు. డూ ఇట్ నౌ. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన మంచి వర్తమానం కొరకు వందనాలు. మీ సన్నిధిలో నిలబెట్టి ఆత్మతో శారీరక శక్తితో నింపి స్వరమిచ్చి చక్కగా మైక్స్ పని చేయడానికి, చక్కగా బిడ్డలు మైక్స్ని ఆపరేట్ చేయడానికి, బిడ్డలెంతో ఆశతో వినడానికి, బిడ్డలందరూ చేసిన ప్రార్థన ఫలితంగా నేను ఇక్కడ నిలబడ్డాను ప్రభు. వేణోళ్ళగా వారిని గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని, నా నిమిత్తం ప్రార్థించిన ప్రతి బిడ్డను సకల ఐశ్వర్యాలతో, ఆయన ఆరోగ్యాలతో, సమాధానాలతో, శాంతితో నింపండి. నాకు ఇచ్చిన ఈ మంచి సంఘం, నేనెంతో ప్రేమిస్తున్న సంఘం, నన్ను ప్రేమిస్తున్న సంఘాన్ని నాకు గిఫ్ట్గా మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. ఇంత మంచి గిఫ్ట్ నాకు ఇచ్చారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ప్రభు. నా 35 years మినిస్ట్రీలో ఈ 3 సంవత్సరాల ఈ చిన్ని సంఘము మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ వందనాలు. మీ బల దగ్గర మోకరిస్తూ మేమేది చేయలేకపోతున్నామో వాటన్నిటినీ వెంటనే మా కమిట్మెంట్ వెంటనే మీ సన్నిధిలో చేసుకునే ధన్యత మీ బల్ల దగ్గర నేర్పించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు